జార్జ్ శ్రీమంతుల, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్, ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ ప్రెసిడెంట్. ఈ మధ్యన మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో కొత్తపేట అనే ప్రాంతంలో 2 చర్చిల దగ్గర మన హిందూ సోదరులు గొడవలు చేసి అక్కడ చర్చిల యొక్క వాళ్ళు ప్రార్థనలకు వాళ్ళకున్నటువంటి విశ్వాసాలకి ఇబ్బంది కలిగించారని మా క్రైస్తవ సమాజం కూడా వెంటనే ఉలిక్కుపడి ఏం జరిగింది, ఏంటి సమాచారం ఏంటని చెప్పి ఆ విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు ఈ విషయం మీద మేము గొల్లప్రోలు ఆర్డీఓగా గొల్లప్రోలులో ఎంఆర్ఓ ఆఫీసులో ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయని విషయాలు తెలుసుకునటానికి మా దృష్టికి అక్కడ పాస్టర్ గారు అనేటువంటి రాజు గారు, అలాగే ఇజ్రాయేల్ గారు అని చెప్పి వాళ్ళిద్దరూ చర్చిలకి తాళాలు వేశారని ఈ విషయంలో మాట్లాడటానికి అక్కడికి తక్షణం మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ సిబ్బంది అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు నేను వెళ్ళినప్పుడు చూశాను. అయితే ఒక విషయాన్ని గమనించాలి, ఇలాంటి అల్లర్లు మాటిమాటికి ప్రతి చోట కూడా క్రైస్తవులు మా మీద దాడులు జరుగుతున్నాయి, మా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, మా విశ్వాసాలకి భంగం కల్పిస్తున్నారు, మమ్మల్ని ఇష్టపొచ్చినట్లుగా తిడుతున్నారు. ఒకవేళ చర్చిల దగ్గర ఏదైనా కానీ సమస్య ఉన్నదప్పుడు ఆ సమస్య గ్రామస్తులకు అందరికీ కాదు, ముఖ్యంగా మేము పరిశీలించింది చర్చ్ ఎక్కడైతే ఉందో ఆ చర్చ్ పక్కన పాస్టర్ గారి ఇల్లు కూడా ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి, ఈ పాస్టర్ గారి ఫ్యామిలీకి ఏదో పక్కింటోళ్ళకి పడో పడకపోయో మొత్తానికి రోజు కనిపిస్తుంటుంటారు కాబట్టి ఏదో మాటల సందర్భంలో దేంట్లో మాట రావటం, ఇలాంటి కక్ష సాధించుకోవడానికి పర్సనల్గా వాళ్ళు వెళ్లకుండా ప్రత్యేకంగా చర్చి మీదకి వచ్చి అక్కడ చర్చ్ అనేటప్పటికీ అన్ని కులాలు ఉంటాయి, అందరూ ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మ్యాక్సిమము చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారిపోయిన వాళ్ళే వస్తారు. దుర్మార్గులు, దుష్టులు అందరూ కూడా మారిపోయి, దొంగలు, భయంకరమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయిన వాళ్ళు అందరూ మార్పు చెంది చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటుంటారు. అలాంటి చర్చిల మీదకి దాడులు చేయడానికి వచ్చినప్పుడు ఒక మంచి సదుద్దేశంతో మార్పు చెందినటువంటి వారిలో కూడా ఆందోళన రేగి, ఏంటి మేము శాంతి సమాధానంతో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాకు చేసినటువంటి అద్భుతాలను, గొప్ప కార్యాలను బట్టి మేము మార్పు చెందిన తర్వాత ప్రార్థనలకు వస్తూ ఉంటుంటే ఏళ్ళు వచ్చి గొడవలు చేస్తున్నారేటని చెప్పి ఈ క్రైస్తవులకి, హిందువులకి మధ్యలో ఎవ్వరి వలన కూడా ఇబ్బందులు ఉండవు, కానీ కొంతమంది ఉంటారు, మా మాట నెగ్గాలి, మేం చెప్పిందే వినాలి, ఈ ఊళ్ళో ప్రార్థన పెట్టారంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఈ ప్రార్థన జరుగుతూ ఉంటున్నప్పుడు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తే మాకు పైనుంచి అంటే ఒక మతాలకు మధ్య చిచ్చు పెట్టేటటువంటి కొన్ని హిందూ శాఖల్లో కొన్ని గ్రూపులు ఉన్నాయి. హిందువులందరూ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు కారు. హిందువులందరూ మన బంధువులు, మన సహోదరులు. ఒకప్పుడు అందరూ కూడా ఈ క్రైస్తవ్యంలోనికి రాకముందు, క్రీస్తుని ఆరాధించకముందు అందరూ వారి విశ్వాసాలను వెంబడించి మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం పొంది వచ్చినటువంటి వాళ్లే. విశ్వాసాన్ని బట్టి ప్రభుని అంగీకరించి వాళ్ళు క్రైస్తవులని పిలువబడుతున్నారు. అదే తప్ప వీళ్ళేమి వేరే దేశాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రం అది అందరికీ తెలుసు కాదు. కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులైనటువంటి మనమే ఒకప్పుడు ఒక విశ్వాసాన్ని అవలంబించాం. ఇప్పుడేమో మరొక విశ్వాసాన్ని అవలంబించి విశ్వాసం మనకెంతో శాంతినిచ్చిందని ఈ క్రీస్తు యొక్క విశ్వాసంలోనికి వచ్చి వాళ్ళు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నారు. అలాంటి వీళ్ళ మీద కక్ష సాధించి మీ క్రైస్తవులు
మా మతాలను, లేకపోతే మా విశ్వాసాల్ని, మా సాంప్రదాయాల్ని, మా ఎప్పటినుంచో ఉన్నటువంటి ఈ మనుధర్మ శాస్త్రాల్ని, ఇయన్నీ కూడా ఆహ్, మట్టుమాయమైపోయేటటువంటి రీతిలో కనిపించకుండా మరుగైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు రావటానికి గల కారణం, అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోతున్నారు. అందరూ క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోవటం వల్ల ఇది ఏనాటికైనా కానీ మన దేశానికి ఏమైనా ముప్పొచ్చేస్తది అని ఇలాంటి అపోహాలను, లేనిపోయినటువంటి అపోహాలు సృష్టించేటటువంటి క్రైస్తవుల మీద విషం కక్కేటటువంటి కొంతమంది వాళ్ళ యొక్క మనుగడ సాధించుకొనటానికి వాళ్ళు చేయటానికి ఇంక పనేమి లేదు. మేము హిందువుల పరిరక్షణ కొరకు వచ్చినటువంటి వాళ్ళం. మేము ఈ హిందువులను మన హిందూ దేశంలో హిందువులే ఉండాలి. వేరొకళ్ళు ఉండకూడదు. వేరొకళ్ళు ఉంటే ఇక్కడ ఉండనివ్వం. ఒకవేళ ఉంటే మేము తరిమేస్తాం. మేము ప్రార్థనలు చేయనివ్వం. ఎలాగైనా కానీ హింసిస్తాం, బాధ పెడతాం, భయపెడతామంటే ఇది ఏమైనా మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోవటానికి ఈ దేశం మీ ఒక్కరిది కాదు. ఈ దేశం మనకిది 10 దశాబ్దాల క్రితమును ఎంతో పోరాడి అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఏకమై తెచ్చుకున్నటువంటి భారతదేశము స్వతంత్రం మనం అందరం తెచ్చుకున్నాం. తెచ్చుకున్నటువంటి దేశంలో అందరూ సమానమే. స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. నచ్చిన మతాన్ని, నచ్చిన విశ్వాసాలను అవలంబించుకొనటానికి భారత రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు. ఇలాగన ఈ హక్కుల జోలికి హక్కులు మాకు అక్కర్లేదు, కోర్టు ఏం చేస్తుంది, రాజ్యాంగం ఏం చేస్తుందని చెప్పి రాజ్యాంగాన్నే బూతులాడి ఆ హక్కులను కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీదే అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలాంటి లేనటువంటి కొన్ని అపోహాలను జనాల్లోనికి క్రైస్తవులుగా మారిపోతే మళ్ళీ మన దేశాన్ని ఎవడో వచ్చేసి ఎవడో ఏలేస్తాడు అని ఇలాంటి భావాలు తెలియనటువంటి కుర్రకారుకి, తెలియనటువంటి అమాయకమైనటువంటి వ్యక్తులకి వాళ్ళకి నూరు పోసి ఇలా చర్చిల మీద దాడులు పంపించేటటువంటి దుర్మార్గులు కొంతమంది బయలుదేరారు. అలాంటి వారి వల్ల కొంతమంది బయటకు వచ్చి చర్చి మీద దాడి చేస్తున్నారు. ఇది బాగా గమనించాలి. పాస్టర్ గారులను కొడుతున్నారు. ఆ చర్చిలకు వెళ్ళేటటువంటి వారిని హింసిస్తున్నారు. వెనకాల రెచ్చగొట్టేటటువంటి బ్యాచ్ అందంగా వీళ్ళు ముందుకు తోసేసి బాగానే ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నాను వినండి. ఎందుకంటే మీరందరూ కూడా సేఫ్గా ఉండాలి. ఇప్పుడు ఒక చర్చి మీద దాడి చేసేట్టు ఆనందమే మీకు. ఒక పాస్టర్ గారిని కొట్టడం మీకు సంతోషమే. బైబిల్ తగలబెట్టడం మీకు ఆనందమే. కానీ ఒక విషయం గమనించాలి. మీరెవ్వరైతే బైబిల్ తగలబెట్టినా, చర్చి మీద దాడులు చేసినా, పాస్టర్ గారులను కొట్టినా, మీరు జరుగుతున్న ప్రార్థనా మందిరాల్లోనికి వెళ్ళి అల్లర్లు సృష్టించినా, మీరు గోల చేసినా, అందులో మిమ్మల్ని ముందుకు గెంటినటువంటి బ్యాచ్ ఉంది కదా, మీ బ్యాచ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఏమవుతారో తెలుసా? వాళ్ళు అందంగా పక్క తప్పుకుంటారు. కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, ఈ ఇబ్బందులు పడేటటువంటివన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయో తెలుసా? ముందు ఎవడైతే వచ్చి గొడవ చేసి మీరు చర్చిల్ని బద్దలు కొట్టడం, పాస్టర్ గారులను కొట్టడం చేశారు, మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. మిమ్మల్ని ముందుకు గెంటిన బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు అందంగా ఏసీ కారుల్లో తిరుగుతారు. మిమ్మల్ని అందరినీ అడ్డు పెట్టుకుని వాళ్ళు జీవితాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు. మీరే సఫర్ అవుతారు. నా హిందూ బంధువులారా, నా హిందూ సహోదరులారా, మీరందరికీ ఒకటే చెప్తున్నాను. నా ఫ్రెండ్స్, నా స్నేహితులు అందరూ హిందువులే. నేను వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, వాళ్ళు నాతో కలిసి ఉన్నప్పుడు మేము మాట్లాడుకునే విషయాలు ఏంటో తెలుసా? మరి ఏంటో తెలుసా? వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, నా విశ్వాసం నాది. వాళ్ళు ఒకటే చెప్తారు, మనం అందరం ఒకటే. నీకు నచ్చినటువంటి విశ్వాసం మీద నువ్వు వెళ్ళావు, నేను నచ్చినటువంటి విశ్వాసం మీద నేను వెళ్తున్నాను. అంతే తప్ప మన ఫ్రెండ్షిప్పే. దైవాన్ని ఆరాధించే కాడ ఎవరిష్టం వాళ్ళది. ఏ రీతిగానైనా కానీ మీ దైవాన్ని మీరు ఆరాధించుకుంటున్నారు, మా దైవాన్ని మేము ఆరాధించుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చేటటువంటి నాకు కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్తో పనిచేసేటటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కూడా నాతో చెప్పిన విషయాలు ఏంటంటే, మేము ఎప్పుడు కూడా చర్చిల మీద దాడులు చేయాలని, లేకపోతే ఆ పాస్టర్ గారిని తిట్టాలని ఇలాగే ఎప్పుడు కూడా మేము చెయ్యం. కానీ మాకు మాకు కొన్ని
ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఉన్నటువంటి దాన్ని బట్టి మేము ఎక్కడైనా గానీ చర్చ్ మీద గానీ, పాస్టర్ గార్ల మీద గానీ ఇలాంటి దాడులు చేస్తే మాకు ప్రమోషన్‌లుంటాయి. మా స్థాయి పెరుగుతది. రేపొద్దున్న ఎప్పుడైతే ఈ టీమ్‌లో ఉన్నటువంటి మేము మా స్థాయి పెరిగిందో, అప్పుడు మమ్మల్ని రాజకీయంగా కొన్ని పోస్టులు మాకు వర్తిస్తుంటుంటాయి. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఇవి రహస్యంగా ఉండే విషయాలు. ఆ కారణాన్ని బట్టి మేము అక్కడక్కడ జరిగేటటువంటి ఇలాంటి సంఘటనలు మా అంతట మేము చేయాలనిపించదు మాకు కూడాని. ఎందుకంటే ఎప్పటినుంచో పూర్వం నుంచి కూడా అందరూ కూడా అన్నదమ్ములుగా కలిసిపోయాం. కలిసున్నాం. అలాంటి పరిస్థితులను బట్టి అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళం తప్ప గొడవలు పెట్టుకునే వ్యక్తులం కాము. అందుకని గమనించి మరి మేమైతే మాత్రం మా స్వహస్తాలతో ఎవరి మీద కూడా గొడవలు పెట్టం. కానీ మా వెనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రోత్సహించే దాన్ని బట్టే మేము రెచ్చిపోయి చర్చిల మీద దాడులు చేసేటటువంటి పొజిషన్ వరకు కూడా మమ్మల్ని రెచ్చగొడతారు అని కొంతమంది స్నేహితులు చెప్పారు. ఆ బ్యాచ్‌లో ఉన్నటువంటి వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను ప్రియ మిత్రులారా, నా భారతదేశంలో ఉన్నటువంటి నా భారతీయులందరూ నా సహోదరులు. నేను ఒకటే ఈ మధ్యన చర్చిల మీద లేక అల్లర్లు రేగిపోతున్నాయని చెప్పి మా క్రైస్తవ సోదరులు ఎక్కువ శాతం ఆందోళన చెందుతున్నారు. ఇలా గొడవలు జరుగుతా ఉంటుంటే, చర్చిల మీద దాడులు జరుగుతా ఉంటుంటే, అయ్యా మీలాంటి నాయకులు ఏం చేస్తున్నారండి? మీరు ఈదుల్లోకి రారు, ధర్నాలకు రారు, ఎందుకు పోరాటాలకు రారు అని చెప్పి అడుగుతా ఉంటుంటే, నా మనసు చాలా చలించిపోయింది. ఒకటే గమనిస్తున్నాం. ఎందుకంటే మేము ధర్నాలు చేయటానికి, రాస్తారోకోలు చేయటానికి, మేము కూడా పెద్ద పెద్ద అల్లర్లు సృష్టించటానికి మేము ఒక ఆలోచనతో మేమెప్పుడు కూడా శాంతినిచ్చేటటువంటి వాళ్ళుగా ఉంటాం తప్ప అల్లర్లు సృష్టించాలనుకుంటే ఈ మధ్యన ఈ వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మేము చాలా రెచ్చిపోతాం కూడా. అలాంటి పరిస్థితులు మేము రాకూడదని శాంతియుతంగా మేము ప్రార్థించేవాళ్ళం. దేశం బాగోవాలి, మా నాయకులు బాగోవాలి, అందరూ బాగోవాలి, అందులో మేముండాలని కోరుకునేటటువంటి మనసు కలిగిన వాళ్ళం తప్ప మేమెప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకులం కాము. ఒకటే విషయాన్ని చెప్తున్నాను. మన దేశంలో ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా మనకి శత్రువులు కాదు. మనమందరం ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు. అయితే నా ప్రియ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీ మీద ఉన్నటువంటి ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాలు క్రైస్తవులకి ఎక్కువగా వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాయిస్ ఒకటి క్రైస్తవుల్లో ఎక్కువ శాతం వినబడుతుంది. వినబడేటటువంటి దానికి అనుకూలంగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ పేర్లు చెప్పుకొని మాకు నాయకులు ఉన్నారు, ఏళ్ళున్నారు, ఆళ్ళున్నారని చెప్పి మీ పేరు చెప్పుకొని ఇక్కడ దాడులు చేస్తున్నారండి. అందుకని అందరిలో కూడా ఈ వాయిస్ వెళ్ళింది. అంతే తప్ప క్రైస్తవులకి ప్రధానమంత్రి గారు శత్రువులు కాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు శత్రువు కాదు, డిప్యూటీ సీఎం గారు శత్రువులు కాదు. మీరంటే మీరు బాగోవాలి అని చెప్పి మీరు అధికారికంగా మీరు మాకు ముఖ్యమంత్రి గారని, డిప్యూటీ సీఎం గారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అందరూ ఐకమత్యంగా మీకోసం ప్రార్థన చేశారు. అయితే నేను కూడా ఒక మాట చెప్తున్నాను. నేను నా వంతుగా నేను మా ప్రియ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, మా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు అసెంబ్లీకి వెళ్ళాలని కాకినాడలో ఒక ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్ జరిగినప్పుడు నేను అన్ని మీడియా ఛానళ్ళ ముందు కూడా క్రైస్తవుల తరపున మీకు మద్దతు ఇస్తున్నానని చెప్పి నేను మద్దతు ప్రకటించాను. ఆ రోజు మా క్రైస్తవ సోదరులు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకో తెలుసా? ఉప ముఖ్యమంత్రి గారు మంచి వ్యక్తి, ఆయన మంచి భావజావనలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మీ గురించి చాలా మంచిగా అందరూ కూడా భావించారు. పిఠాపురంలో కూడా అందరూ క్రైస్తవులు అందరూ కూడా ప్రార్థన చేశారు. ఉప ముఖ్యమంత్రి గారి మీద ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు, మీరు కూడా క్రైస్తవులు అంటే వ్యతిరేకం కాదని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. దయచేసి అక్కడ జరుగుతున్నటువంటి ఆ చర్చ మీద జరిగిన ఆ విషయాల గురించి ఆల్రెడీ శాంతించినవి, అలాంటి సంఘటనలు ఇంక ఎప్పుడూ జరగకుండా ఉండటానికి మా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎవరినైతే అక్కడ ఇన్ఛార్జెస్ని పెట్టారో అక్కడ చర్చిల మీద కానీ క్రైస్తవుల జోలికి కానీ వెళ్ళకూడదని చెప్పి మీరు సమాచారం అందిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ముఖ్యమైనటువంటి సూచన. నేను జార్జ్ శ్రీమంతుల, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్. గాడ్ బ్లెస్ యూ.